ధైర్యం సరిపోలేదు. కానీ ఒకటే ప్రార్థన చేసుకున్నాను, ఏసయ్యా కండక్ట్ అయితే ఫస్ట్ వాళ్ళకి పెట్టాను. వాళ్ళ పేపర్స్ కనిపించట్లేదు. ఏంటి వాళ్ళు 95 మెంబర్స్ ఉంటారండి. ఇప్పుడు వాళ్ళ పేపర్స్ మళ్ళీ రాయించాలా వాళ్ళతో? ఒకసారి రాయడానికి బాధపడతారు కదా పిల్లలు. మళ్ళీ ఇంకోసారి నేను ఎలా రాయించను, ఆయనకి ఏం చెప్పాలా అని నేను అలా ఆలోచిస్తున్నాను. అయితే సండే స్కూల్ పిల్లలు డాన్స్ నేర్చుకోవడానికి వచ్చేవారండి. ఈ తపశ్రీ, ప్రవళిక వాళ్ళు వచ్చేవారు. వాళ్ళకి నేను బాధ ఎక్కువ అంటే పేపర్స్ దొరకాలి ఎలాగా అని చెప్పి నేను బాధపడుతూ వాళ్ళకి ఇచ్చిన ప్రేయర్ రిక్వెస్ట్ లాగా పేపర్స్ పోయినాయి అమ్మ, కొంచెం పేపర్స్ కోసం ప్రేయర్ చేయండి అని అడిగాను. సరే అక్క చేస్తామన్నారు. అసలు అంటే నెక్స్ట్ రోజు వచ్చి అక్క పేపర్స్ దొరికాయా అని అడిగారు. అప్పుడు నాకు అనిపించింది, ఓకే వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, మళ్ళీ అడుగుతున్నారు కదా అనుకున్నాను. దాన్ని నెక్స్ట్ రోజే ఆ సార్ మార్నింగ్ వెళ్ళిన వెంటనే అమ్మ పైథాన్ కి ఇంటర్నల్ కండక్ట్ చేశారా అని అన్నారు. చేసాం సార్ అంటే అది ఎస్ఓసి సబ్జెక్ట్, దానికి ఇంటర్నల్ కండక్ట్ చెయ్యక్కర్లేదమ్మా, చేస్తారా? చేసినా పర్లేదులే అన్నారు. అసలు నిజంగా అంటే 3 సెక్షన్లు అండి, 300 మెంబర్స్ వరకు ఉంటారు. అసలు వాళ్ళందరికి ఇంటర్నల్ ఫస్ట్ కండక్ట్ చేయమనే చెప్పారు. చేసి అంత కష్టపడి కండక్ట్ చేశాక ఇప్పుడు అవసరం లేదులే ఇంటర్నల్ అని అంటారు. నిజంగా నాకైతే ఆ నిమిషం అంటే పేపర్స్ కూడా అవసరం లేదు, వాళ్ళకి ఇంటర్నల్ మార్క్స్ కూడా కండక్ట్ అంటే కన్సిడర్ చేయరు, ఓన్లీ ఎక్స్టర్నల్ కన్సిడర్ చేస్తారు. నాతో పాటు చెప్పిన జావా, ఏడిఎస్ ఆ రెండింటికి ఇంటర్నల్ పేపర్స్ కావాలి. నా పైథాన్ ఒక్క దానికి ఆ సబ్జెక్ట్ కి మాత్రమే అసలు పేపర్స్ అక్కర్లేదు. ఒకవేళ కండక్ట్ చేస్తే మీ దగ్గర పెట్టుకోండి, ఓన్లీ ఎక్స్టర్నల్ పేపర్ సబ్మిట్ చేయండి అని అన్నారు. అసలు నిజంగా నా ఆనందానికి అసలు హద్దులు లేవు. నిజంగా అసలు ఎంత చిన్న ప్రార్థన అయినా నిజంగా ప్రార్థన చేసినట్లే దేవుడు ఆలకించి ఆ పేపర్స్ విషయంలో ఎలాంటి అవమానము నింద కూడా ఎలాంటి పడకుండా దేవుడు కాపాడారు. అందును బట్టి దేవాది దేవునికి నిజంగా నేను ఎంతో బాధపడ్డా పేపర్స్ దొరకాలని. నిజంగా దేవుడు ఎంతగానో దేవుని కృపను చూపించి ఆ యొక్క సంఘటన నుంచి నన్ను దేవుడు తీసుకొచ్చాడు బయటికి. అందును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా నేను ఎంటెక్ జాయిన్ అవ్వాలని అక్కడ జాయిన్ అయ్యానండి. అయితే పీసీ కావాలని అన్నారు. ఓకే, ప్రొవిజనల్ సర్టిఫికేట్ కావాలి, లేకపోతే అప్లై చేయమన్నారు. సరే అని చెప్పి అన్నయ్య యూనివర్సిటీకి వెళ్ళాము. చూస్తే అంటే నాదంతా ఫీజు రీఇంబర్స్మెంటే, కానీ ఈ ఎలక్షన్ అదే లీడర్ మారడం వల్ల ఏం చేశారంటే నా అమౌంట్ ఇంకా పడాల్సింది వెయ్యలేదంట. ఇంకా వెయ్యరు అనుకుంటామా మేడం అయితే ఇంకా వెయ్యరు, మీరే కట్టేసుకోవాలి, ఒకవేళ వేస్తే కానీ మీకు ఇచ్చేస్తాము అని అన్నారు. ఇప్పుడు నేను అంత అమౌంట్ అయితే తెచ్చి కట్టలేను మేడం అని చెప్పి నేను సైలెంట్ అయిపోయాను, ఇంక మాట్లాడకుండా. మా ఫ్రెండ్ అయితే ఇంకా తను ఎంటెక్ కట్టాలని చాలా ఆశపడితే ఇంకా తను మనీ ఏదో సెట్ చేసుకొని ఆ ఫీజు అంతా కట్టేసి తన సర్టిఫికేట్స్ తను తెచ్చేసుకుంది. మేము కాలేజ్కి వెళ్ళాము. వెళ్తే సరేనమ్మా మీరు ఇక్కడ స్టాఫ్ కాబట్టి అప్లై చేస్తాము, ఖచ్చితంగా రిజెక్ట్ అవుద్ది, రిజెక్ట్ అయిన తర్వాత అంతలోకి మీరు పీసీ తెచ్చుకోండి అన్నారు. మా దగ్గర ఉన్న సెమిస్టర్ మార్క్స్ తోనే వాళ్ళు అంటే అప్లోడ్ చేశారు. అయితే లాస్ట్ మొన్న ఫ్రైడే రోజు ఒకసారి చెక్ చేయండి సార్ అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. సునీతది అయితే రిజెక్ట్ అయింది, ఎందుకంటే మేము ఓన్లీ సెమిస్టర్ మార్క్స్ ఇచ్చాము. తనది రిజెక్ట్ అయింది, తను ఆల్రెడీ పీసీ తెచ్చేస్తుంది కాబట్టి అది అప్లోడ్ చేసింది. సరే నాది రిజెక్ట్ అవుద్ది, సేమ్ తనలాగే నేను కూడా పెట్టాను కదా అని చెప్పి నాది రిజెక్ట్ అవుద్దిలే వదిలేమని చెప్పాను. కానీ తనేమో ఒకసారి చెక్ చేయండి సార్ తను కూడా అని అన్నది. చెక్ చేసేసరికి నాది యాక్సెప్ట్ చేశాడు. అసలు ఎలా యాక్సెప్ట్, ఆయనేమో అమ్మ లక్కమ్మ నీది అసలు అందరి రిజెక్ట్ అయినాయి, నువ్వు సెమిస్టర్ మార్క్స్ పెట్టావు, పీసీ పెట్టలేదు, టీసీ పెట్టలేదు, నీది ఎలా యాక్సెప్ట్ చేశాడో తెలియదు అన్నావంటే అసలు నిజంగా నేనైతే అసలు నిజంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. నిజంగా అసలు అనుకోని రీతిగా తను తెచ్చుకుంది కూడా ఆల్రెడీ జాయిన్ అవ్వాలని. నేను ఇంకేమనుకున్నానంటే అదంతా అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకెళ్ళిపోతే అది నీ చిత్తం అనుకుంటానేసయ్య, ఏమైనా ఇబ్బందులు వచ్చినా నేను ఇంకా చెయ్యాలనుకోవట్లేదు, ఇంకా ఎంటెక్ ఆపేస్తాను అనుకున్నాను. కానీ నిజంగా దేవుని కృపను బట్టి అది ఇంకా నాది క్వాలిఫై అయిపోయింది. ఇంకా వెరిఫికేషన్ టైం కల్లా పీసీ తెచ్చుకోమని చెప్పారు. నిజంగా దేవుడు అసలు ఒకరికి జరగలేదు, ఒకరికి జరగడము నిజంగా నేనైతే ఎంతో అసలు ఊహించలేను కూడా. ఆయన ఆయన ఎన్నో కార్యాలు నా జీవితంలో జరిగించి నడిపిస్తున్నారు. ఆయన చిత్తానికి నా జీవితం
నిజంగా అటు రీతిగా నేను కొనసాగాలని కోరుకుంటూ చిన్న సాక్ష్యం దేవుడు దీవించున్నారు. అలాగే నాయన ఈ సమయం ఇచ్చిన దైవజనికి వందనాలు, కూడి ఇచ్చిన మీ అందరికీ వందనాలు. నా జీవితం ఏంటంటే కొద్దిగా ఇక ఈ 4 నెలలు బట్టి ఉద్యోగానికి కొద్దిగా ఉడిదుడుగా ఉందండి. కానీ ఉడిదుడుగా ఉన్న దేవుని కృపను బట్టి ఆయన సహాయం బట్టి నా అర్థానికి నాకు సహాయం చేస్తున్నాడు. అలాగే నా ప్రభువా, నా తండ్రి, ఏం జరగాలన్నా ఆయన చిత్తం లేనిది ఏది జరగదు. ఏది చేసినా ఆయన ఆలోచించి మనకు మేలే చేస్తాడు. మరి నేను హార్డిస్పేటలో చేసేవాడిని, ఎంతో హార్డ్ వర్క్ చేసినా సరే వీలు ఉండేది కాదు. అలాగే సెక్యూరిటీ దేవుడి కృపను చూపించాడు. మళ్ళీ అది తీసిన మళ్ళీ ఇంకో కొత్త నాకు ఏమైనా ఏర్పాటు చేస్తాడని దేవుని మీద ఆనుకున్నాను. ఇది అప్పుడే నా లైఫ్లో 4-5 జరిగినాయి. వ్యాపారం ఉండేది, వ్యాపారం పోయింది. ప్యాంట్స్ కూడా తీసాం. తర్వాత కర్రీ పండు చేసాం, కర్రీ పండు అవుతుంది. కానీ ఒకదానితో ఒకదానితో అలా విడుదల వచ్చిన దేవుడు మాత్రం నా చెయ్యి విడుదలేదు. ఎన్ని ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ఆయన నా చేతితో పట్టుకొని నడుపుతున్నాడు. కానీ మరి నా పరిస్థితిని బట్టి నేను మా పిల్లల్ని చదివించడం ఓపిక లేదు. కానీ దేవుడు ఆ విధాన్ని బట్టి ఏదో ఆలోచన ఇచ్చి అలా సమయాన్ని వేస్ట్ చేయకుండా వాళ్ళని ఒక స్టడీలో పెట్టినందుకు దేవాదేవుని వందనాలు. వాళ్ళు కూడా దేవునిలో ఉండి మరి ముఖ్యంగా దేవుని వాక్యంతోనూ ప్రార్థనతోనూ ముందు నాటడానికి అంత గొప్ప కృపనిచ్చాడు. నా దగ్గర ఇప్పుడు రూపాయి లేకపోవచ్చు, కానీ విలువైన దేవుడి కృప ఉంది, నాకు ఆయన సహాయం ఉంది. ఆయన నాకు ఎల్లప్పుడూ తోడున్నాడని, నా కుటుంబాన్ని దీవించి ఆశిస్తాడని, ఆయనకి మహిమకరంగా నన్ను నిలబెట్టుకుంటాడని ఈ చిన్న సాక్ష్యం యేసయ్యకే చెల్లించుకుంటున్నాను. ఆమేన్. 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 నేను పాట పాడుతున్నాను. నీవుంటే నాకు ఎంత సేవలు చేసినావయ్యా యేసు, అంచలేని ఘనతకు నీడవయ్యా. ఎంత కృప చూపించి ఇన్ని నాళ్ళు పోషించి చింతలను తీర్చిన తండ్రి నీవయ్యా. చింతలను తీర్చిన తండ్రి నీవయ్యా. అంతరంగమందున్నా అంతటిగా చేస్తున్నా ఆత్మీయారాధన. ఎంత క్రియలు చేసినావయ్యా యేసు, అంచలేని ఘనతకు గురుడవయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, మహిమాన్వితుడా, గొప్ప దేవుడనే మీకే వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. దేవా, ఇట్టి విధముగా ఏక దినమున ఇక ఉదయ కాలములో నీకు సన్నిధానంలో మీ మధ్యాహ్నము గడుపుటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి, సమయాన్ని బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. దేవా, నీ యొక్క వాక్కు దేవా ధ్యానించడానికి దేవ సిద్ధపడుతున్నాం ప్రభువా. నువ్వు సూటిగా స్పష్టంగా నీ వాక్కు ద్వారా మా అందరితో మాట్లాడమని, వెనుగల చెవులో గ్రహించే మనస్సు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున పేట ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రభువా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కొన్ని నిమిషములు దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. మొదటిగా ఆ దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. దేవుడు తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు కాబట్టి అలాగనే కూడి వచ్చిన మీకందరికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. హల్లెలూయా. ఇది అంతా ఈ మాసం ఏ మాసం అంటే ఇది ఏంటండి? డిసెంబర్ మాసం, క్రిస్మస్ మాసం, ఇంకా ఆనంద మాసము. విని ఉన్నామా మనము? తెలుసునంటారా? ఏంటంటే ఇది మాసం ఏ మాసం ఇది? ఆనంద మాసము అనగా సంతోషకరమైనటువంటి మాసముగా మనకి ఏక మాసం మనము ఎంచుతూ ఉంటాము. అంటే ఆ విధంగా ఇక మాసం అనగా ఇక మంత్ ని, డిసెంబర్ నెలని ఆ విధంగా మనము తీసుకుంటూ ఉంటాం. హల్లెలూయా. ఎందుకు ఆ విధంగా ఆనంద మాసముగా సంతోష మాసముగా మనం ఎందుకు అలా పిలుస్తున్నాము? ఎందుకు ఆ విధంగా అయి ఉన్నది ఈ మాసము అంటే
క్రీస్తు పుట్టాడు కాబట్టి. అంతేనంటారా? క్రీస్తు మన కోసం పుట్టాడు. ఇంకా నాకు కరెక్ట్ ఆన్సర్ రావట్లేదు. క్రీస్తు పుట్టాడు అని అంటున్నారు, ఓకే. క్రీస్తు మన కోసం పుట్టాడు అంటున్నారు, మరి ఇంకా నాకు ఎగ్జాక్ట్ గా ఆన్సర్ నాకు అది వస్తే కనుక ఎగ్జాక్ట్ మ్యాచ్ అయింది నా థాట్ కి లేదా నా థింకింగ్ కి నాకు మ్యాచ్ అయిందని నేను అప్పుడు ఇదే సరైన జవాబు అని నేను చెప్పగలుగుతూ ఉంటాను. అలా ముందుకు వెళ్తూ ఉంటాను. ఇంకా నశించిపోతున్నటువంటి నన్ను రక్షించడానికి యేసు నా కొరకే జన్మించాడు. హల్లెలూయా. నశించిపోయేటువంటి మనలను లేదా నన్ను రక్షించడానికి దేవుడు భూమి మీదకి వచ్చి ఉన్నాడు. ఎప్పుడు కూడా గమనించండి, ఆత్మీయంగా మనము ఎప్పుడు కూడా మనం ఒక మాట తీసుకుంటున్నాం, ఒక మాట చెబుతున్నాం, అడుగుతున్నారంటే కనుక ఇది నా కొరకే. దేవుడు నా కొరకే చేసి ఉన్నాడు. దేవుడు నన్నే దర్శించాడు. దేవుడు నాతోనే మాట్లాడి ఉన్నాడు. దేవుడు నా కొరకే వచ్చి ఉన్నాడు. దేవుడు నాకే ఇచ్చి, దేవుడు నాకే కావాలి. ఈ విధంగా మన మైండ్ సెట్ ఉండాలి, థాట్స్ రావాలి, ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నా కొరకే ఇదొక పదం, ఇదొక చూసుకోవచ్చు. మన కొరకే, ఈ రెండిట్లు మనకి పక్క పక్కన పెట్టామనుకోండి, దానికి మీనింగ్ ఎలా ఉంటాయంటే కనుక, నా కొరకే అంటే కనుక దేవుడు నీ కొరకే రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. చాలా అర్థవంతంగా ఉంటది. మన కొరకే అంటే గనక రక్షణ పొందలే వారు ఉన్నారు, దాంట్లో రక్షణ పొందిన వారు కూడా ఉంటారు. మన కొరకే అంటే గనక అంతలాగా అవ్వవచ్చు. కానీ నా కొరకే అంటే గనక ఎంతో అర్థవంతంగా ఉంటది. హల్లెలూయా. దేవుడు నాకే చేశాడు ఈ కార్యం, గొప్ప కార్యం అన్న మాటకు దేవుడు మనకందరికి చేశాడు ఈ కార్యం అన్న పదముకు అర్థానికి కూడా డిఫరెన్స్ ఉంటది కదా. గమనించండి, ఎప్పుడు కూడా దేవుడు నా కొరకే వచ్చాడు. దేవుడు నాకే ఈ మంచి గొప్ప కార్యం చేసి ఉన్నాడు. ప్రజలందరికీ లేదా ప్రతి ఒక్కరికి ఇట్టి గొప్ప అద్భుతమైన ఆశీర్వాద కార్యములను దేవుడు చేయాలి, జరిగించాలి. ఈ విధంగా మనం ఆలోచనలు, ఆశలు కలిగి ఉండాలి. సరే, మంచిది. ఏది ఏమైనా ఇది సంతోషకరమైన మాసముగా లేదంటే కనుక ఆనంద మాసముగా ఇక క్రిస్మస్ మాసం అందరికి కూడా పిలుస్తున్నాం, ఎంచబడుతున్నది. కాబట్టి మీకందరికి నా హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పటి వరకు మనం చూసినట్లయితే, మనం రక్షణ పొందలేని దినముల నుండి కూడా చూసినట్లయితే అసలు ఎన్ని క్రిస్మస్ మనం చూసి ఉన్నాము, ఒక్కొక్కరు చూసుకుంటే అంటే ఆలోచిస్తే గనక, ఆలోచనలకు వెళ్తే గనక ఒక ఇంచుమించు ఒక 100, ఒక 70 అలా ఉంటదంటారా? నేను 170 ఎందుకంటానంటే గనక 100 అంటే గనక పెద్ద వయసుకున్న వారు అనుకోండి, పెద్దవాళ్ళు ఉన్నారు అనుకోండి, ఇంచుమించు వాళ్ళు 100 క్రిస్మస్ చూస్తుండొచ్చేమో అనుకోవాలి. అంతేనంటారా? సంవత్సరం ఒకసారి చూసుకుంటే కదండి, అంటే మా వయసు 70 అంటారా? అలా కాదు. ఈ మాసం అంతా కూడా లెక్కిస్తే చూసుకొని ఆనంద మాసముగా క్రిస్మస్ మాసంగా ఉన్నది. కాబట్టి ఇది ఒకరోజే చేసుకుంటామా, ఒకరోజు జరుపుకుంటావా క్రిస్మస్ అంటే? ఈ నెలంతా, ఈ మాసం అంతా కూడా ఉంటది కదా. ఇంచు చెప్పాలంటే నవంబర్ నెల నుండి కూడా, అంటే ఆ నెలలోనే ప్రారంభించబడుతూనే ఉంటాయి క్రిస్మస్ ఆరాధనలు. అంటే ఇంచుమించు ఒక 40 రోజులు, ఒక 50 రోజులు వేసుకోండి. నవంబర్ మధ్య నుంచి, అందుకే నవంబర్ ఒక 20 రోజులు, 15 రోజులు లెక్కేసుకుంటే, అలా చూసుకుంటే ఎలాగైనా 40 లేదా 50 రోజుల వరకు ఈ క్రిస్మస్ సీజన్, క్రిస్మస్ ఆరాధన, క్రిస్మస్ కూడికలకు జరిగి ఉంటాయి, పెట్టుకొని ఉండవచ్చును కదా. అంతేనంటారా? నా మాటలు అర్థమవుతుందా? నా ఇంటెన్షన్ ఏంటంటే గనక, ఇప్పటి వరకు మీ యొక్క వయసును బట్టి ఇప్పటి వరకు ఎన్ని క్రిస్మస్లు చూసి ఉన్నాము, ఇది ఎన్ని క్రిస్మస్ నేను పాల్గొని ఉన్నాను, ఎన్ని క్రిస్మస్ నేను చేసి ఉన్నాను. అర్థమైంది కదా? అయితే ఒక్కొక్కరు చిన్నవారి నుంచి పెద్దవారి వరకు చూసినట్లయితే ఒక 20 క్రిస్మస్ చూసుకుంటే అటెండ్ అయ్యడం లేదా పార్టిసిపేట్ చేయడం అనుకోవచ్చు. ఒక 20 లేదా 30 అనుకోవచ్చు.
పెద్దవారు అనుకోండి ఒక 50 లేదా కనీసం 70 ఉంటాయంటారా క్రిస్మస్ పాల్గొనడం చెప్తున్నాను. నేను వయసు ఎప్పుడు చెప్పడం లేదు, అలాగనే ఎప్పుడు నేను క్యాల్కులేషన్ చేసి నేను చెప్పడం లేదు, మాట్లాడటం లేదు. అయితే మనము ఇంచుమించు ఒక 50 క్రిస్మస్ 30 క్రిస్మస్ మనం చేసుకొని ఉన్నాం, జరుపుకొని ఉన్నాం, పాల్గొని ఉన్నాం. కాబట్టి అసలు ఇప్పటి వరకు అసలు క్రిస్మస్ అంటే ఏంటి, అదే దాన్ని ఎలా చేయాలి, అసలు నిజముగా క్రిస్మస్ మనము చేసుకొని ఉన్నామా, చేసామా అన్న ప్రశ్న మనకి వచ్చిందంటారా? వచ్చిందా? రావాలి, మనకి రావాలి. హల్లెలూయా. ఒక్కసారి చూద్దాం. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 26, 27, 28 వచనములు ఒకసారి చదువుకుందాం. చదవండమ్మా. హల్లెలూయా. ఈ యొక్క చదువుబడినటువంటి 3 వచనములలో చూసినట్లయితే గనక ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను, రెండవసారి ప్రత్యక్షమగును అన్న పదములు మనకి అక్కడ కనబడుతూ ఉంటున్నాయి కదండి. దేవుడు ఒక్కసారి మనకి అనగా భూమి మీదకి వచ్చి ఉండగా ప్రత్యక్షమై ఉన్నారు కదండి. దానిని మనం ఏమని పిలుస్తున్నామంటే గనక సంతోషముగా రాజులకే రాజు, ప్రభువులకే ప్రభు, నా తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభువు వారు జన్మించాడు, భూమి మీదకి వచ్చి ఉన్నాడు కదా అని సంతోషంగా క్రిస్మస్ ని ఇలాగ జరుపుకుంటూ చేసుకుంటూ ఉన్నాం, పండగలాగా. మనకి యాక్చువల్ చెప్పాలంటే కనుక ఈ క్రిస్మస్ అనేది పదము లేదంటే ఈ విధంగా ఆరాధించి ఉన్నారు. క్రిస్మస్ అని పేరు పెట్టి ఆరాధించి ఉన్నారు, పండగ చేసుకొని ఉన్నారు, జరిగించి ఉన్నారని మన గ్రంథములో లేనే లేదు ఈ మాట. ఈ ప్రార్థనగా ఏదో విధంగా ఏదో సందర్భంలో ఏదో సమయంలో దేవుణ్ణి అలాగిన ఆరాధిస్తూనే ఉండేవారు. కొన్ని పండుగలు మనకు ఉన్నాయి, కాదంటలేదు. ఈ క్రిస్మస్ ఇంకా చూసినట్లయితే కనుక ఇక ఈస్టరు, ఇలా కొన్ని పండుగలు మనకి దాంట్లో బైబిల్లో లేనివి కూడా. కాబట్టి మనకి ఏంటంటే దేవుడు జన్మించాడు నా కొరకే అని సంతోషంగా కొన్ని నిమిషములు దేవుని మనం ఆరాధించడానికి దేవుని మందిరంలో, లేకపోతే కనుక బయట పబ్లిక్ ప్లేస్ లో కూడా మనం అలాగన కూడుకొని ఆరాధిస్తుంటున్నాం. దేవుణ్ణి ఆరాధించడంలో తప్పు అంటారా? ఏమైనా దేవుని స్తుతించడంలో ఏమైనా తప్పు ఉందంటారా? లేదు. హల్లెలూయా. అందుకని మనము ఏ సమయాన్ని మనం దేవుని స్తుతించాలి, ఆరాధించాలంటే గనక ఒక దినములో ఎప్పుడైనాను నువ్వు దేవుణ్ణి స్తుతించవచ్చు, ఆరాధించవచ్చు. ఎందుకంటే ఆయన ఆరాధనకు యోగ్యుడే ఉన్నాడు, ఆయన స్తుతులకు పాత్రుడే ఉన్నాడు కాబట్టి కదండి. నువ్వు ఏ సమయాన్ని సరే ఆ మధ్యరాత్రిలో పడుకొని మధ్యరాత్రి మెలకు వచ్చిందా, అప్పుడు వెంటనే నువ్వు ఏం చేస్తే మంచిది? ఫోన్ తీసి లేదా టీవీ ఆన్ చేసి సౌండ్ సైలెంట్లు పెట్టి జీరో పెట్టేసి, ఇది కాదు కదా. ఏం చేస్తే మంచిది, బాగుంటది అంటారు? మోకరించి ఫోన్ చూసేప్పుడు మిస్ కాల్స్ ఉన్నట్టుకుండా వాట్సాప్ ఎవరో పెట్టారు కదా అని వాళ్ళకి రిప్లై ఇవ్వడం, కాల్ చేయడము అనేది కరెక్ట్ కాదు. అది ఏం చేయలేతే ఆ ఫోన్ కంటే ఎంతో విలువైనటువంటి ఫోన్ కాల్ నువ్వు దేవునికి చెయ్యి, దేవునితో మాట్లాడు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించినట్లయితే గనక మొదటిగా ఆ దేవాదేవుడు ఈ జన్మించాడు కాబట్టి, భూమి మీదకి వచ్చి ఉన్నాడు, జన్మించాడు కాబట్టి మనం అందరం ఈ విధంగా క్రిస్మస్ గా మనం చేసుకుంటూ ఉన్నాము. హల్లెలూయా.
అయితే గడిచినటువంటి దినాలలో చూసినట్లయితే గనక క్రిస్మస్ అంటే ఏ విధంగా ఉండేది, ఏ విధంగా ఉంటున్నది అంటే గనక కొన్ని ఈ యొక్క మీడియా సంస్థలను బట్టి ప్రజల్ని ఇంటర్వ్యూ చేస్తూ ఉండగా క్రిస్మస్ అంటే గనక అదొక ట్రీ అని, అదొక క్యాండిల్స్ ఉంటాయి, అదొక వెలుగు ఉంటదండి, ఇలా గనక కేక్ పండుగ అండి, ఇలాగ డిఫరెంట్ వేస్ లో మనకి కొన్ని దినాల క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం చూసినట్లు గనక ఆ విధంగా ఉండేది, ఆ విధంగా భావించేవారు, అనుకునేవారు. చెట్టు పెడతారండి, దానికి లైటింగ్ పెడతారండి, లేదంటే కనుక చర్చికి వెళ్ళి మందిరం చుట్టూ లైటింగ్ పెడతారండి, లేదా మంచిగా బయట లైటింగ్ పెడతారండి. ఇలా డిఫరెంట్ గా భావన ప్రతి ఒక్కరు అలాగే ఉండేవారు, కలిగి ఉండేవారు. కేకులు పెట్టేవారు, లేదంటే పలహారాలు పెట్టేవారు. అప్పుడు చూసుకుంటే అరటిపళ్ళతో అలాగే డిఫరెంట్ గా అలాగే స్నాక్స్ ఎలా పెట్టేవారండి. లేదంటే కనుక తాత వస్తాడండి, క్రిస్మస్ తాత వస్తాడండి. ఈయన కూడా లేరు కదా, బైబిల్ లేరు. క్రిస్మస్ వస్తారు కాబట్టి ఆయన గిఫ్ట్లు ఎత్తాడని మాకు బాబు క్రిస్మస్ కి గిఫ్ట్లు ఎత్తారు. అంటే క్రిస్మస్ అంటే ఏంటి అనేది చూసినట్లయితే గనక ఈ విధంగా ప్రతి ఒక్కరు అలుమునేవారు, భావించేవారు. హల్లెలూయా. ఎవరో మనిషి వచ్చి మనకి ఏదో గిఫ్ట్ ఇవ్వడం అనేది కష్టం. అది దేవుడే మనకి ఇస్తాడు, దేవుడే మనకి ఇవ్వగలడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో మంచి కేక్ పెడతారనో, మంచిగా ఆహారం పెడతారనో, మంచిగా స్వీట్లు పెడతారనో, మంచిగా ఏదో గిఫ్ట్ తాత ఇస్తాడనో, మంచిగా లైటింగ్ కూడా చూద్దామనో, మంచిగా ట్రీ డెకరేషన్ చేస్తారని చూద్దామనో, మంచిగా చర్చ్ బాగుంటుందని బాగా చేస్తారనో, ఇలాగ నా క్రిస్మస్ అనేది అలాగని భావించి ఆ క్రిస్మస్ ఆరాధనకు వెళ్ళడం చేయడం అనేది ఆ విధంగా కరెక్ట్ కాదు అది. హల్లెలూయా. మరి క్రిస్మస్ అంటే గనక ఎలాగన చేయాలంటే గనక నీ మనసంతటితో, నీ హృదయం అంతటితో, ఇప్పటి వరకు నువ్వు సరైన విధముగా నువ్వు దేవుణ్ణి ఆరాధించలేకపోయి ఉండవచ్చును, లేకపోతే నీ మనసంతటితో కూడా దేవుణ్ణి నువ్వు పూజించలేకపోయి ఉండవచ్చును. కనీసము ఆ దినం మొదలుకొని, కనీసం ఆ దినమైనా నేను చెప్పడం లేదు, కనీసం ఆ దినం నుండి అయినా సరే నువ్వు దేవుణ్ణి మనసారా హృదయం అంతటితో కూడా దేవుణ్ణి పూజించడము, ఆరాధించడము మొదలు పెట్టాలి. ఎందుకంటే రక్షకుడు నా కొరకే జన్మించాడు కాబట్టి అన్న సత్యాన్ని, అనే విషయాన్ని నువ్వు గ్రహించి ఆ సమయం నుండి, ఆ దినం నుండి నువ్వు దేవుణ్ణి మనసారా పూజించడము, లేదా మనసారా ఆరాధించడం, మనసారా దేవుణ్ణి స్తుతించడము నువ్వు చెయ్యాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూద్దాం. హల్లెలూయా. చూస్తే గనక మనకి దేవుని మనం ఏం చేస్తూ ఉండాలంటే అక్కడ ఆరాధించాలి కదా. మరి అయితే ఆరాధించాలి కాబట్టి దేవుడు ఈ విధంగా ఆరాధించబడుతూ ఉంటున్నాడు. ఎలాగంటే అండి, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి దేవుడు నగు ప్రభు పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అంటూ మానక రాత్రి మగళ్ళు చెప్పుచుండును. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు మాత్రమే పరిశుద్ధ దేవుడే ఉన్నాడు, పరిశుద్ధ దేవుడిగా మనకి ఉన్నాడు. ఇటువంటి తప్పుదం, ఇటువంటి నేరం, ఇటువంటి పాపము కూడా, ఆయన అపరాధము కూడా చేయలేదు, చేయడు కూడా, అసలు చేయడు కూడా. అందుకనే మనము ఈ భూమి మీద మనము దేవుని మందిరం కూడుకుంటున్నాం, దేవుని మందిరానికి వెళ్తున్నామంటే గనక, ఆయనను ఆరాధిస్తున్నామంటే గనక, ఏ కారణం చేత మనం ఆయనను ఆరాధిస్తున్నామంటే గనక ఇదంతా మనకు ఒక ట్రైనింగ్ లాంటిదే. భూమి మీద మనం జీవిస్తున్నాము, ఉంటున్నామంటే, నువ్వు దేవుని ఆరాధిస్తున్నామంటే కనుక ఇది మనకి ఒక ట్రైనింగే. ప్రతి దానికి కూడా మనం చూసినట్లయితే కనుక ట్రైనింగ్ ఉంటే బాగుంటుంది. మరి ట్రైనింగ్ అయ్యారా, ట్రైనింగ్ చేశారా, ఎక్కడ పొందారని ఇలాగలా అడుగుతూ ఉంటారు. ఎంతకాలం ట్రైనింగ్ ఇచ్చారండి, ఎంతకాలం ట్రైనింగ్ తీసుకున్నామండి అని ఇలాగ వారు చేసేటువంటి పనిని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, దాన్ని బట్టి అలాగుంటూ ఉంటాయి, అడుగుతూ ఉంటారు. దానికి మన సమాధానం దాన్ని బట్టి మనం ఇస్తూ ఉంటాం, ట్రైనింగ్ తీసుకున్న దాన్ని బట్టే కదా.
అంతే కదండి. అలాగనే అనగా ఈ ట్రైనింగ్ దేనికంటే అంటారేమో, మరి భూమి మీద నువ్వు ఏదైనా పని చేస్తున్నావు, ఒక మంచి బిజినెస్ చేయాలనుకుంటున్నావు, దాని గురించి మంచిగా ఏం చేస్తూ ఉంటారు, తెలుసుకుంటూ ఉంటావు, మంచిగా బాగా అబ్జర్వేషన్ పెడుతూ ఉంటావు. అంటే దాని గురించి బాగా తెలుసుకోవడానికి ఒక నెల రోజుల నుంచి, లేదంటే కనుక 6 నెలల నుండి వేస్తారు అనుకోవచ్చు. ఫ్రమ్ 6 months, అంటే నేను 6 నెలల నుండి నేను చూస్తున్నాను, దాని గురించి తెలుసుకున్నానండి అని పూర్తిగా దాని గురించి ధ్యానించడం, తెలుసుకోవడము, చదవడం కూడా చేస్తూ ఉంటారు కొంతమంది. అయితే కనుక పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ఆ వ్యాపారం లేదా బిజినెస్ ని స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక ఉద్యోగం చేరి ఉన్నాం అనుకోవచ్చు, మన నీకు చదువుని బట్టి ఆ ఉద్యోగం కొద్ది గొప్ప సరే సూట్ అవుతాడు, మనకు తీసుకోవచ్చు, పర్లేదు కదా, మనం ట్రైనింగ్ తీసుకుంటాం కదా అని తీసుకుంటూ ఉంటారు. ట్రైనింగ్ లో పూర్తిగా మనకి మీకు ఏ పని ఇవ్వబోతున్నారో, ఏ పని ద్వారా చేయిస్తారో దాన్ని చాలా మట్టుకు కవర్ చేయిస్తారు, నీకు ట్రైనింగ్ ఇస్తారు. ఈ లోకపరంగా ఉన్న వాటి కొరకైతే కనుక ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తున్నది, తీసుకోవాల్సి వస్తున్నది తీసుకుంటున్నాం. అయితే మరి దేవుని వద్దకు లేదా దేవుని రాజ్యానికి, దేవుని యొక్క ఆ పట్టణం మనమందరూ కూడా వెళ్ళాలి, లేదంటే కనుక వెళ్ళాలనుకున్నట్లయితే కనుక, దేవుడు తీసుకుని వెళ్ళాలని అనుకున్నట్లయితే కనుక, మనం అందరూ కూడా వెళ్ళాలనుకుంటున్నట్లయితే కనుక, ఆశపడుతున్నట్లయితే కనుక మనకి కూడా ఏముండాలండి, మనకు కూడా ఏముండాలండి, ఏముండాలి, ట్రైనింగ్ ఉండాలి కదండి. ట్రైనింగ్ అనేది ఉండాలి. దేనికి కూడా కండిషన్స్ అప్లైగా ఉంటాయి. నువ్వు ఈ దేశం నుండి, అనగా మన దేశం భారతదేశం కాబట్టి, నువ్వు ఈ దేశం నుండి మరొక దేశం నువ్వు వెళ్ళాలనుకుంటే కనుక నీకేం ఉండాలి, ఏముండాలి, ప్రాముఖ్యం మొదటి పాస్పోర్ట్ మర్చిపోతున్నారా? పాస్పోర్ట్ ఉండాలి ఖచ్చితంగా. దాంతో పాటుగా ఏముండాలి, ఇంకా వీసా ఉండాలి. ఈ రెండు ఉంటేనే వీఆర్ ఎలిజిబుల్ టు గో టు దట్ కంట్రీ. అంతే కదా, ఆ దేశాన్ని మనం వెళ్ళడానికి మనకు అప్పుడు అవకాశాలు, అర్హత అనేది ఉంటది. ఈ పాస్పోర్ట్ కనుక, వీసా కనుక ఏదైనా లేకపోతే కనుక దే వోంట్ యాక్సెప్ట్, మన ఎవరికి కూడా యాక్సెప్ట్ చేయరు వాళ్ళు. మన దేశం బాబు రండి బాబు, రండి బాబు, రాని బాబు అని ఎవరు కూడా ఆహ్వానించారు మనల్ని. అలాగనే గమనించినట్లయితే రక్షణ పొందిన తర్వాత ఖచ్చితంగా నువ్వు దేవుణ్ణి మంచిగా బాగా ఆరాధించడం నేర్చుకోవాలి. ఆత్మతో కూడా ఏం చేయాలంటే అక్కడ ఆత్మతో కూడా నువ్వు బాప్తిసం తీసుకోవాలి. దాని తర్వాత దేవుని వద్దకు దేవుని రాజ్యానికి వెళ్ళావు అంటే గనక, తీసుకుని వెళ్ళాడు దేవుడు నిన్ను అంటే గనక, అక్కడ మన పని ఏముంటది, మనం ఏం చేయాల్సి వస్తూ ఉంటది అంటే, ఇక్కడ మనం ఆరాధిస్తున్నామంటే గనక కూర్చున్నాం కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే ఎలా ఉంటే కనుక దేవుడు తీసుకెళ్ళడం వేరే విషయం చెప్తాను. మామూలుగా దేవునికి కావాల్సినట్టు కనుక ఆయన పరిశుద్ధుడు 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 అని ఆరాధించే వారు మాత్రమే దేవునికి కావాల్సిన వారు. ఈ లోకంలో వీరు ఏం చేస్తున్నారు, లేదా కళ్ళు తెరిచి చూసి లేదా ఏమైపోతుందో అని కాకుండా ఉన్న వారైతే కనుక దేవునికి ఎంతో ఇష్టలు, ప్రియులు, అలాంటి వారిని దేవుడు కోరుకుంటూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే కళ్ళు తెరిచి చూసి లేదా వారు బ్యాండ్ బాగా వాయిస్తున్నారా, అంటే ఆర్కెస్ట్రా బాగా మంచిగా ప్లే చేస్తున్నారా, లేదా సౌండ్ ఎక్కువ తక్కువ అవుతుందా, వాళ్ళు పాడుతున్నా వీళ్ళు పాడుతున్నారా, ఇది చూస్తాం అనుకోండి, అది దేవునికి వీళ్ళందరూ కూడా నాకు అనవసరం, వీళ్ళందరూ కూడా అని ఎందుకు అనుకుంటారంటే కనుక, ఎందుకు అయిష్టంగా ఉంటారు వారు దేవునికి అంటే కనుక, వారు దేవుణ్ణి నిండు హృదయముతో ఆరాధించలేకపోతున్నారు కాబట్టనే. హల్లెలూయా. నిత్యం మన పని ఏమిటే ఉన్నది, ఆయనకు రాజ్యములో, ఆయన సముఖములో అంటే ఆయనను మనం అందరం కూడా ఆరాధించాలి. పరిశుద్ధుడు 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 అని. భూమి మీద జీవించినంత కాలం మనందరం కూడా చేయలేసింది ఏంటంటే గనక, ఆయన నామాన్ని మనం మహింపరిచే విధముగా, ఘనపరిచే విధముగా, మనకిచ్చినటువంటి గొప్ప ఈ జీవితాన్ని, ఈ గొప్ప జీవనాన్ని లేదా జీవితాన్ని కూడా మనం అన్నిటిని జాగ్రత్తగా చూసుకున్నట్లయితే గనక, ఆయన కొరకే మనం జీవిస్తున్నట్లయితేనే సాధ్యపడుతూ ఉంటది ఆయనను మహింపరచడానికి, ఆయనను ఘనపరచడానికి. హల్లెలూయా, హల్లెలూయా.
మరి దేవుని యొక్క మొదటి రాకడ గల కారణం ఏమిటి అంటే గనక మరి భూమి మీదకి వచ్చి ఉన్నారు కదా, ఇది దేవుని యొక్క మొదటి రాకడ. దీనికి గల కారణం ఏమిటంటారు? మరి ఎందుకు జన్మించాడు, భూమి మీదకి వచ్చి ఎందుకు వచ్చి ఉన్నాడు అంటే ఎందుకు వచ్చారండి? చెప్పండి నాకు. రక్షించడానికి వచ్చి ఉన్నారు అంటున్నారు. మరి ఇంకొకరు ఏదో చెప్తున్న సమాధానం. అందుకే నాకు పాపముల నిమిత్తమై. హల్లెలూయా, హల్లెలూయా. సృష్టిలో మొదటి మానవుడు ఎటువంటి ఆదాము ఏం చేశాడండి? మంచి పని చేశాడు కదండి. చెప్పండి, పర్లేదు, సైలెంట్గా ఉంటే అలాగా. హల్లెలూయా. అయితే సృష్టిలో మొదటి మానవుడు ఎటువంటి ఆదాము తాను చేయడం కాదు, మొదటిగా హవ్వ చేయడంతో అక్కడ ఆదాము కూడా చేసిన వాడు జాబితాలో వెళ్ళిపోతున్నాడు. కాబట్టి మరి తానే అనగా ఆదాము వెళ్ళి తినకపోయినా సరే అనుకోవచ్చు, తన భార్య వచ్చి అనగా హవ్వ వచ్చి ఇవ్వడంతో తిన్నాడు కాబట్టి తిన కూడా చేసిన లిస్ట్ లోకి వెళ్ళిపోయి ఉన్నాడు. మీరంతే ఇలా వెళ్ళిపోతూ ఉంటారు. ఒక మంచివానితో నువ్వు స్నేహం చేస్తున్నావు అనుకోండి, నీవు మంచివాడిగానే ఉంటావు, మంచివాడిగానే మారతావు కూడా. వాళ్ళు చెడ్డవాడిగా ఉంటున్నావు అంటే కనుక మంచివాడితో సహవాసం చేస్తున్నావు, ఫ్రెండ్షిప్ చేస్తున్నావు, స్నేహం చేస్తున్నావు అంటే నీ యొక్క జీవన విధానం, నీకు తీరు, నీ ప్రవర్తన తీరు, నీకు ఆలోచన, నీ నడవడిక అంతా కూడా మారడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే నువ్వు మంచి వానితో, మంచి వ్యక్తితో నీవు స్నేహం చేస్తున్నావు కాబట్టి. అప్పుడు ఏమవుతుంది? నువ్వు అప్పటి వరకు వీడు ఎలాంటోడు అనేటువంటి వారు నువ్వు వాడితో అనగా మంచి వాడితో నువ్వు తిరుగుతున్నావు, స్నేహం చేస్తున్నావు కాబట్టి వీడును మంచివాడే అనే లెక్కలోకి నువ్వు వెళ్ళిపోతూ ఉంటావు. ఒకవేళ గనక ఒక మంచివాడు చెడ్డవాడితోని సహవాసం లేదంటే స్నేహం చేస్తున్నారంటే గనక వీడికి ఉన్నటువంటి మంచి అలవాట్లు అన్ని కూడా పోయి ఆ చెడ్డవాడితో అక్కడ సహవాసము స్నేహం చేస్తున్నారు కాబట్టి అవన్నీ కూడా అంటుకుపోతాయి, అనగా అలవాటు చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు ఏమవుతుంది? తిన మంచి జీవితాన్ని జీవిస్తూ ఉండగా ఆ చెడు నడవడికను బట్టి, చెడు ఆలోచన బట్టి, చెడు ప్రవక్తను బట్టి మంచి వాడిగా ఉన్నటువంటి సాక్ష్యం పొందిన వ్యక్తి చెడ్డవాడితో స్నేహం చేస్తున్నాడు కాబట్టి తినని కూడా చెడ్డవాడే, దుష్టుడే అనే లెక్కలోకి వెళ్ళిపోతూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే పాపం అనేది భూమిపై జన్మించినటువంటి ప్రతి మనిషికి కూడా అది సంప్రాప్తమై ఉన్నది. హల్లెలూయా. ఆ వ్యాధి ద్వారా కూడా చూసినట్లయితే మానసిక, శారీరక రుగ్మతలతో పాటుగా సాతాను బంధకాలలో కూడా స్వనీతిని అలాగనే హృదయంలో ఎవరు కూడా నింపలేని శూన్యంతో ఈ మనిషి జీవిస్తూనే ఉంటూ ఉన్నాడు. ఆ రోగముతోటి, ఆ రుగ్మతతోటి, ఆ వ్యాధితోటి ఈ మనిషి సాతాను గాడక బంధకాలతోటి అలాగనే నింపడే లోకములో జీవిస్తూ ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే దేవుడు చెప్తూ ఉన్నారు ఏమనంటే గనక భూమి మీద దేవుడు చూస్తూ ఉన్నాడు కాబట్టి దేవుడు భూమి మీద ప్రతి ఒక్కరిని చూడగా భూమి మీద ఈ లోకములో ఏ ఒక్కరు మంచివారు లేకుండా ఉన్నారు, ఏ ఒక్కరు కూడా మంచివారు కాదు అని చెప్తూ ఉన్నారు. మరి ఎందుకులాగా మంచివారు ఎవరు ఏ ఒక్కరు కూడా లేరు ఎందుకు చెప్తున్నారంటే ఈ ఆదాము గారి వల్ల చేసినటువంటి ఈ యొక్క తప్పిదముల పాపం వల్ల ఏమైందంటే కనుక ప్రతి ఒక్కరిని కూడా పాపాత్ములైపోతూ ఉన్నారు. ఆ రుగ్మతులను అనగా ఈ రోగములను తగిలించుకోవడం, అంటుకోవడం అలాగే రావడం చేత సాతాను గాడి బంధకాలలో ఉండిపోయి ఈజీగా పడిపోయి చిక్కుపోయింది కదా హవ్వ. దాంతోపాటు ఈజీగా ఆదాము కూడా చిక్కుపడిపోయి ఉన్నాడు కదండి. అలాగనే మనమును ఆ ఆదాం గాడి యొక్క ఆ సాతాను గాడి యొక్క బలలు ఆ బంధకాలలో చిక్కుపడిపోతూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుడు చెబుతున్న మాట ప్రకారంగా నరులెవ్వరును భూమి మీద ఏ ఒక్కరును కూడా మంచివారు ఏ ఒక్కరిని కూడా లేనే లేరు అని దేవుడు అక్కడ మనకి చెప్తూ ఉన్నారు. అనగా ప్రతి ఒక్కరును కూడా పాపముతోనే నిండిపోయే ఉన్నారు.
పాపములు మనకి అనేక రకములుగా మనకు ఉన్నాయి. ఏదో ఒకటేని అనుకోవచ్చేమో, దొంగతనం చేస్తానే మన పాపం అనుకోవచ్చేమో, అదే ఎవరినైనా సరే చంపితే పాపం అని అనుకోవచ్చేమో. పాపము చాలా రకములుగా మనకి ఉన్నాయి. అందరూ కూడా ఒకే రకం పాపం చేయరు కదా. అందరూ చంపుతారా? అందరూ దొంగిలిస్తారా? చాలా రకాలుగా ఉన్నాయి కదా మనకి. టీవీలో చూస్తూనే ఉన్నాం కదా, మన బోల్డ్ మనకి విషయాలు మనకు కనబడుతూనే ఉన్నాయి. దొంగతనం చేయడం, లేదా మంటలు చేయడం అంటారు, అదే కిడ్నాపింగ్ అంటున్నారు, ఈ బోల్డ్లు చాలా కనబడుతున్నాయి. సో అలాగన సాతాను గాడి యొక్క బంధకాల్లో మనుషులు, మానవుడు చిక్కుబడిపోయి అనేక రకముల బాధల చేత, పాపముల చేత అలాగన కొట్టి మిట్లాడుతూనే ఉంటూ ఉన్నాడు. దేవుడు నా కొరకే జన్మించాడు, నా కొరకే వచ్చి ఉన్న నన్ను రక్షించడానికి చూస్తూ ఉన్నాడు, ఆశపడుతున్నాడు, వచ్చాడు అని గ్రహించకుండా దేవునికి వ్యతిరేకంగా, దేవునికి దూరంగానే అయిపోతూనే బతుకుతూనే ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి బంధువులు అంటూ ఎవరు లేరు, కానీ మనమే ఆయన యొక్క బిడ్డలమై ఉన్నాము. మనకైతే కనుక లోకపరంగా చూసినట్లయితే అందరూ మన బంధువులుగానే ఉంటున్నారు, బంధువులు చేసుకుంటూ ఉన్నాము కూడా అనుకోవచ్చు కూడా. అయితే గమనించినట్లయితే ఒక క్రైస్తవునికి, ఒక దేవుని బిడ్డకి చూసినట్లయితే సమాజములో లేదంటే లోకములో ఉన్న దేవుని బిడ్డలందరూ కూడా వారి యొక్క బంధువులేగానే మనం చెప్పవచ్చును కూడాను. ఎందుకంటే తండ్రి యొక్క రక్తములో మనమందరం కూడా కడుగుబడి ఉన్నాము. తండ్రి యొక్క రక్తములో అందరం కూడా కడుగుబడి ఉన్నాము, అనగా రక్షించబడి ఉన్నాము, రక్షణ పొంది ఉన్నాము. మన పాపములన్నీ కూడా దేవుడు కడిగి వేశాడు, తన రక్తంతో మనల్ని అందరూ కూడా కడిగి వేశాడు, తీసివేశాడు, శుద్ధీకరించాడు. హల్లెలూయా. కాబట్టి మనమందరం కూడా వీఆర్ ఆల్ కమ్స్ అండర్ వన్ ఫ్యామిలీ ఓన్లీ. మనమందరూ కూడా ఒక కుటుంబంలోకి అందరూ లెక్కలోకి వస్తూ ఉంటాం. హల్లెలూయా. సో మనమందరం కూడా ఒకరి పట్ల ఒకరు మనం ఎలా ఉండాలి అయితే అంటే ప్రేమగానే ఉండాలి. వాడు అంతలాగా సంపాదిస్తుంది, వాళ్ళ అలాగా ఆశించబడుతున్నాడు ఏంటో, ఎందుకో, దానికి గల కారణం ఏంటో, ఏం చేస్తున్నానో, ఎవరిని వెళ్తున్నాను అంటావా, ఈ రకంగా మనకి థాట్స్ రాకూడదు, ఈ రకంగా థింకింగ్ ఉండకూడదు. ఈ రకంగా మనకి మైండ్ సెట్ ఉన్నట్లయితే గనక నువ్వు పాడైపోతున్నావు అని మనకు తెలియాలి. అది ఒకడు ఆశించబడితే గనక నువ్వు సంతోషపడుతూ ఉండాలి. దేవుడు వారిని మంచిగా ఆశించారు. ఒకవేళ నిన్ను దేవుడు నేను బ్లెస్ చేయకుండా ఉన్నట్లయితే గనక నువ్వు వారిని చూసిన బట్టి నువ్వు సంతోషించాలి. దేవుడు నన్ను కూడా ఖచ్చితంగా బ్లెస్ చేస్తాడు, ఆశీర్వదిస్తాడు అని ఈ విధంగా విశ్వాసంతోనే మంచి మాటలు, మంచి మనసత్వం కలిగే, మంచి ఆలోచన విధానం కలిగే ఎప్పుడు కూడా ఉంటూ ఉండాలి. హల్లెలూయా. ఈ లోకములో, సమాజములో చాలా మట్టుకు మానవ నైజం ఎలా ఉందంటే అసూయతోనే ఉంటూ ఉన్నది. అసూయ అనేది అది ఒక క్యాన్సర్ లాంటిది. అది చాలా ప్రమాదం, చాలా డేంజర్. అది తెలియకుండా ఉన్నది ఏంటంటే వారు క్యాన్సర్ సమస్యతో బాధపడుతున్నారు. దానికి మందు లేదు. మరి సమాజంలో క్యాన్సర్ దానికి ఏమైనా మందు ఉందా? ఈ మధ్యగా రీసెంట్ గా రష్యా వాళ్ళు అయితే క్యాన్సర్ దానికి ఏదో తీసుకొచ్చారు మందు అన్నారు. ఎంతవరకు అది అవుతుంది మనకు తెలిసి చెప్పలేము, వేరే విషయం అనుకోండి. కానీ దేవునికి మరి దేవుడు అలాగ మంచిగా ఒకళ్ళు చేంజ్ చేయడంటే కనుక ఓకే, మంచిదే. హల్లెలూయా. అయితే ఒక అసూయ పడడం అనేది మానవుల్లో ఉన్నది అంటే కనుక అది కూడా ఘోరమైనటువంటి తప్పిదం, పాపమే. వారు ఎంతగానో వారి శరీరం అంటే వారందరూ కూడా పాడైపోతున్నారు. అంటే ఓర్వలేని బుద్ధి, అసూయతో ఉంటున్నట్లయితే గనక వారికి తెలియదు, బయటికి కనబడదు. క్యాన్సర్ అంటే బయటికి కనబడతాను తెలుస్తుందండి. చూసే ఉన్నాక మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే కదా. ఐ థింక్ 1.5 month బ్యాకే ఒక చనిపోయి ఉన్నారు కదా, ప్రభులు నిధించి ఉన్నారు కూడా కదండి. వారికి తెలియలేదు, ఇంచుమించు ఒక 1 year వరకు తెలియలేదంట. దాని తర్వాత బయటపడినప్పుడు ఏదో టెస్టులు లేదు కదా అప్పుడు అని కొంచెం తెలిసిందండి. దాన్ని బట్టి అప్పుడు ట్రీట్మెంట్ ఎంత చేయించిన సరే అప్పటికే ఇంకా ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది, ఏదో 4th stage కానీ ఎలా చెప్పారు. మరి బయటికి తెలియదు, కనబడదు. యాపిల్ బాగా కనబడుతుంది అనుకో, మనకు బాగా అర్థమో చెప్తున్నాను సింపుల్ గా. యాపిల్ బాగా కనబడుతుంది, బాగా ఉంది అనుకోవచ్చు.
ఖర్చు చేసి చూస్తే లోపలంతా కూడా కొంచెం చాలా మటుకు చాలా ఏరియా చాలా మటుకు అంతా కూడా కొంచెం నల్లగా కొంచెం ఆ షేడ్ కనబడుతుంటది, డార్క్ షేడ్ కనబడుతుంటది. దానికి అర్థం ఏంటి? ఆ కాయి పాడైపోతూ ఉన్నది అని. బయటకేమో మంచిగా రంగు ఎర్రగా ఆ కాయ పండ్లు అమ్ముకునేవాడు కూడా మంచిగా దానికి పౌడర్ కోటింగ్ కొడతాడు కదండి. మనం కోటింగ్ కొట్టుకుంటాం కదా, అలాగా దానికి కూడా పౌడర్ కోటింగ్ కొడతాడు, అందంగా కనబడాలి కదా అని. అంటే కొనాలి, అట్రాక్ట్ అవ్వాలి కదా అని కడుగుతారు అని చక్క దానికి పౌడర్ లాయడం, లిక్విడ్ పోయడం జరుగుతూ ఉంటది, మెరుస్తూ ఉంటది, అందంగా కనబడుతూ ఉంటది. కానీ చూస్తే లోపలేమో పాడైపోయింది. ఆల్రెడీ మీకు విషయం తెలిసి ఉండొచ్చు అనుకున్నాను. మనిషి ఎంత మంచిగా బాగా కనబడుతున్నా బయటకు ఎలా ఉంటున్నా లోపల ఏమవుతుందో కూడా తెలియట్లేదు, ఏం జరుగుతుందో కూడా అదే అర్థం అవట్లేదు కూడా. డాక్టర్లు ఆశ్చర్యపోతున్నారు, ఏంటంటే మీకు సమస్య అంటే ఏంటంటే బాబు అంతకు బాగా కనబడుతుంది, బాగానే ఉన్నారు కదా, ఆరోగ్యంగా ఉన్నారు కదా అంటారు. లేదండి బాబు నాలుగు నొప్పి వచ్చేస్తున్నారు వాళ్ళు, అయితే అలా ఉందని చెప్తే కనుక స్కానింగ్ ఏదైనా టెస్ట్ రాయని పోని చేయించుకుంటారంటే కనుక అప్పుడు బయటపడుతుంది, అప్పుడు తెలుస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని యొక్క రక్తములో మనమందరం కూడా కడుగుబడి ఉన్నామో లేదంటే కనుక దేవుడు మనల్ని శుద్ధీకరించారు కాబట్టి మనమందరము కూడా ఒక కుటుంబమే. హల్లెలూయా. దేవుడు ప్రతి ఒక్కరి ఎడల మంచి ఆలోచన ఎప్పుడు కూడా కలిగే ఉంటాడు. అవునంటారా కాదంటారా? అవునంటారా కాదంటారా? నాకు ఆన్సర్ రావడం లేదు కదండి. దేవుడు తన బిడ్డలకు ఏది చేసినా చెడు చేస్తాడా మంచి చేస్తాడా? చెప్పాలి. మంచే చేస్తాడు. ఒకవేళ చెడు లేదా కీడు ఏం చేశాడంటే కనుక అది మన మంచి కొరక చేస్తూ ఉన్నాడు అంటారా, లేకపోతే ఆ చెడు కోసమే ఆ చెడుని మనకు చేశాడంటారా? మనకి ఏదైనా ఒక కీడు లేదా చెడు జరిగిందో లేదా సంభవించిందో మనం చూసినో ఎదుర్కొని ఉన్నాము అంటే కనుక అది మన మంచి కొరకే అని మనము ఈ విశ్వాసం కలిగి ఈ రకంగానే ఉండాలి ఆలోచన మనకి. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ఆయనను ఆరాధిస్తున్నావు, ఆయనను పూజిస్తున్నావు, ఆయన నమ్మడిస్తున్నావు, ఆయన స్థిస్తున్నావు, ఆయనను సంచరిస్తూ ఉన్నావు కాబట్టి కంపల్సరిగా నీ యందు ప్రత్యేక ఆలోచన కలిగి నీ యందు ఆయన శ్రద్ధ వహిస్తూనే ఉంటూ ఉంటారు. నీకెప్పుడు కూడా మేలు చేయాలంటే వాడు అనేటువంటి ఆలోచన ఎప్పుడు కూడా కలిగే ఉంటాడు. అందుని బట్టి దేవుడు మన మధ్యకు వచ్చి ఉన్నాడు, నా కొరకే ఆయన పుట్టి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క క్రిస్మస్ లో చూసినట్లయితే కనుక ఎక్కువగా వారిని వీరిని పొగడమో లేదా వాళ్ళకి సన్మానం చేయడమో సాలా కప్పేయడమో ఎత్తేయడమో చేస్తున్నట్టుగా ఉంటదేమో కానీ అలాగ మనము చేయకూడదు. ఏం చేయాలంటే కనుక నువ్వు దేవుని గురించి అనుకోవచ్చు, దేవుని మాట్లాడుకోవచ్చు, చెబుతూ ఉండాలి, తెలియజేస్తూ ఉండాలి, దేవుని గురించి తెలియజేస్తూ ఉండాలి. క్రిస్మస్ లో కూర్చున్నటువంటి అనేకమైన విషయాలు మనకి ఎన్నో కనబడుతూ ఉంటాయి. హల్లెలూయా. గడిచినటువంటి దినాలలో చూస్తున్నట్లయితే కనుక ఆ పాత్రల గురించి నేను చెప్పి ఉన్నాను కదా, పాత్రల గురించి నేను చెప్పి ఉన్నాను. అంటే ఈ గొర్రెల కాపరులు ఇలాగన ఒక్కొక్క పాత్ర గురించి చెప్పి ఉన్నాను. అలాగనే సంఖ్య గురించి కూడా చెప్పి ఉన్నాను. ఇలాగ డిఫరెంట్ వేస్ లో మనకి క్రిస్మస్ గురించి ఇంకా లోతుగా తెలుసుకోవాలి, దీని గురించి ధ్యానించాలి, లోతుగా నేను వెళ్ళాలి అనేటువంటి భావన మనకి కలగాలి, పుట్టాలి, రావాలి. అప్పుడైతేనే మనం మంచిగా బాగా తెలుసుకోగలడానికి అవకాశము ఉంటూ ఉంటది. ఏముందిలేండి క్రిస్మస్ అంటే ఏముందంటే కొత్త బట్టలు వేసుకోవడమే, స్టార్ పెట్టుకోవడమే, పిండి వంటలు వండుకోవడమే, లేదంటే బిర్యానీ వండుకోవడమే, బంధువులు పిలుచుకుంటే వస్తారు, లేదంటే కొంచెంసేపు వెళ్ళి మందిరానికి వెళ్ళి వచ్చేయడమో, లేదా ఇంటి దగ్గరికి వెళ్ళి భోజనం చేయడమో, లేకపోతే కేక్లు తినడమో, క్యాండిల్ వెలిగేసి ఇలా ఊపేయడమో, లేదంటే పిల్లలు డాన్స్ చేయడమో. ఇది కాకుండా మనం ఏం చేయాలండి అంటే కనుక మన దేవుణ్ణి మన నిండు హృదయంతో నిండు మనసుతో మన దేవుణ్ణి మనము ఆరాధించాలి. క్రీస్తు లేని క్రిస్మస్ అదంతా కూడా వ్యర్థముగా మనం తెలుసుకోవాలి. క్రిస్మస్ చూసినట్లయితే మన దేవుని మనం ఆరాధించాలి. క్రిస్మస్ అండ్ మాస్ అంటే ఆరాధన, క్రైస్ట్ మాస్ కదండి. యేసును మనందరూ కూడా మనం ఆరాధించాలి. అయితే ప్రస్తుతాలను చూసినట్లయితే మనము ఈ
మాస్ అంటే గనక ఏమవుతుందంటే ఆరాధన కదా. అది ఇప్పుడు ఎలా ఉందంటే మిస్ లా కనబడుతుంది. అంటే మిస్ అంటే ఏంటి? అయ్యో పోయేడేలదే వదులుకున్నామే. మిస్ అంటే దానికి అర్థం ఏంటండి? మిస్ అంటే గనక ఆత్మీయంగా తీసుకున్నామో ఏదో రకంగా కాదమ్మో. మిస్ అంటే గనక చెప్పండి, లేడు. ఐ మిస్ పెడతారండి. చనిపోయినా లేకపోతే మనకు కావాల్సిన బాగా కావాల్సిన దూరంకి వెళ్ళినా సరే ఐ మిస్ యూ ఇలా పెడుతుంటారు కదా. అర్థమవుతుంది నా మాటలు మీకు? అలాగన దేవుణ్ణి ఆరాధించడం పోయి, అంటే క్రైస్ట్ మాస్ అన్న పోయి ఆ రెండు పదాలు చూసుకుంటే కనుక ప్రజెంట్ ఎలా ఉందంటే కనుక క్రైస్ట్ మిస్ లా కనబడుతుంది. అలాగ చేసేస్తూ ఉంటున్నాము. ఎవరో కాదు, మనమంటే మనమే, మన కుటుంబమే. అర్థమవుతుందండి? హల్లెలూయా. సో దేవుణ్ణి మనము ఏ విధంగా ఏ పని చేసినా, మనం ఎలాగ ఉన్నా, ఎక్కడికి వెళ్తున్నా మనం దేవుణ్ణి మనం జ్ఞాపకం ఉంచుకొని గుర్తుపెట్టుకొని నా దేవుణ్ణి నేను ఆరాధించాలి, నా దేవుని నేను మహింపరచాలి, నేను ఆయనను మాత్రమే నేను ఘనపరచాలి. ఏ పని చేసినా సమస్త మహిమ ఘనత ప్రభావాలు దేవునికే కలగాలి, ఆయనకే చెందాలి అని ఇటువంటి ఆలోచన కలిగే ఉండే నువ్వు ఏ విధంగా జీవిస్తూ ఉన్నా సరే, జీవిస్తూ ఉంటే గనక దేవుడు ఎప్పుడు కూడా మహింపరచబడుతూనే ఉంటూ ఉంటాడు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా నేను చూసేప్పుడు సంతోషిస్తూనే ఆనందిస్తూనే ఉంటూ ఉంటాడు. హల్లెలూయా. సో నీ యొక్క జ్ఞానముతోటి దేవుణ్ణి ఇప్పుడు కూడా మిస్ చేయకుండా, దేవుణ్ణి విడిచిపెట్టకుండా, దేవుణ్ణి దూరంగా పెట్టకుండా, దూరంగా ఉంచకుండా, ప్రతి ఒక్క ఆరాధనకు దేవుడు ఉండులాగున, నీతో ఉండులాగున ఆ విధంగా నువ్వు ఆరాధించున్నట్లయితే చాలా మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న విషయం నేను తెలియజేసి నేను ఇక నా మాటలు నేను ముగిస్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనం ఒక్కసారి చదవండమ్మా. హల్లెలూయా. చూసినట్లయితే గనక 10వ అధ్యాయము 18వ వచనములో ఈ విధంగా మనకి తెలియజేయబడుతున్నటువంటి విషయం ఏంటంటే కనుక, ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకును నాకు అధికారము కలదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ కొరకే భూమి మీదకి వచ్చి ఉన్నాడు. అలాగని మనం మరొక విషయాన్ని కూడా మనం తెలుసుకోవాల్సింది, గమనించవలసింది, అంటే గుర్తించవలసిన విషయం ఏంటంటే కనుక ఆయన నీ కొరకే తన ప్రాణాన్ని కూడా ఆయన శిలువలో అర్పించడానికి, తన రక్తాన్ని కూడా అర్పించడానికి, ప్రాణం పెట్టడానికి కూడా ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు, సిద్ధపడి ఉన్నాడు, పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఎవరైనా నీ కొరకు ఏ శిక్షణ సరే అనుభవిస్తారా? ఒక నేరం చేసావండి, ఉదాహరణకు ఏదో నేరం చేసో తన కేసు ఏదో అయిపోయింది, కేసు అయినప్పటికీ కొంచెం జైల్లో ఒక 6 నెలలు ఉండాలమ్మా అని శిక్ష విధించారు అనుకోండి. మరి నీకు ఎందుకురా, నీ స్నేహితుడిని బంధువుడు అనుకోవచ్చు, నీకు ఎందుకురా, నేను అతనే ఉన్నాను కదరా, నువ్వు ఎందుకురా అని అన్నారు అనుకోండి. వెళ్తారా? అలాగా వాళ్ళు ఉండారైతే ఎవరన్నా? ఎవరు కూడా లేరు, ఉండరు అలాగే. హల్లెలూయా. ఎందుకు ఉండరు? అదే నా అన్నయ్య, మా అత్తమ్మ, మా అక్కలు ఎవరో ఉంటారు కదండి అని అనుకోవచ్చేమో. నా రక్తం పంచుకొని పుట్టారు కదా బాబు, నానంటే ఎంత ప్రేమ, ఎంత ఇష్టపడతారండి. యోసేపు కనబడుతున్నాడు, మరి ఏమైంది?
ఏమైంది? అంటే ఆ యోసేపుకి, అంటే యోసేపు పట్ల తన యొక్క సహోదరులకి ఏమైందంటారు? ప్రేమ లేదంటారా? ప్రేమ ఉండేది. ఏం జరిగింది? యోసేపునికి దేవుడు చూపించబట్టి, అంటే కళలు చూపించారు కాబట్టి ఆ కళలను తన అన్నలతో, తన సహోదరులతో తెలియచేయగా, చెప్పగా వాళ్ళు ఏం కలిగిందప్పుడు? అసూయ కలిగింది. అయితే మరి యోసేపు భక్తుని దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. తన అన్నదమ్ములేమో, అనగా తన సహోదరులేమో యోసేపును ఒక రకంగా ట్రీట్ చేశారు కదండి. ఆయనకు రక్తం పంచుకొని పుట్టి ఉన్నవారే నా సహోదరులే, నా అన్నలు అని అనుకోవచ్చు, చెప్పుకొనవచ్చు, భావించవచ్చును కూడా. అయితే తన అన్నలే, తన సొంత అన్నలే ఆ తమ్ముడైనటువంటి యోసేపుని అమ్మేశారు, గుంటలో కూడా నెట్టివేశారు. తండ్రితో ఏమో చచ్చిపోయాడు. డిఫరెంట్ ఇలాగన, అంటే అనేక విధములుగా అలాగా తన తమ్ముడైనటువంటి యోసేపు పట్ల అసూయను కలిగి ఉన్నారు. నీ అసూయ రాకమునిపైతే గనక మంచిగా బాగానే ఉండేవారు కదండి. ఎప్పుడైతే గనక ఈ అసూయకు వారు ఆ స్థలము లేదంటే కనుక వారిలోనికి ఆహ్వానించారు, వారి రమ్మని చెప్పారు, అనగా రమ్మని చెప్తారు ఏంటంటే అనుకోవచ్చేమో. ఎప్పుడైతే నీకు అటువంటి థాట్ వస్తుందో, అంటే ఈడేంటి ఇలాగ, ఇప్పుడేంటి, లేదా నా తమ్ముడు ఇలా ఉన్నాడు ఏంటరా, ఎక్కడ సంపాదిస్తున్నాడు, ఎలాగా మంచిగా మంచి లైఫ్ ఎలా ఉంది, కారు బంగ్లాలు, మంచి సూటు బూట్లు, అక్కడ విదేశాలు తిరిగిపోతున్నాడు. తెలుసుకోవాలి, ఏంటో ఇది ఏంటిది, ఎవరైనా వెనకాల ఉన్నారా, మనోడికి అని బిరామీ ఉన్నారా, పొలిటికల్ లీడర్లు ఉన్నారా, పెద్ద హాస్పిటల్ ఉన్నారా, ఏంటి ఇలాగా అని నేను తెలుసుకొని దాన్ని కట్ చేయాలనుకుంటూ ఉంటాను. ఏమనుకుంటారండి? ఆ రిలేషన్ లేదంటే ఆ కనెక్షన్ ఏం చేయాలనుకుంటారు? కట్ చేయాలనుకుంటారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే కనుక వారి సహోదరులు యోసేపు పట్ల అసూయను ఏ విధంగా కలిగి ఉన్నారు, పెట్టుకొని ఉన్నారంటే తన తండ్రి వల్ల కూడా కొంతవరకు అసూయను కలిగి ఉన్నారు, పెట్టుకొని ఉన్నారని కూడా చెప్పుకొని వచ్చును కూడాను. వారికి సహోదరులకు, అనగా వారి బిడ్డలకు, యోసేపు మినహాయించి మిగిలిన బిడ్డలకు ఆ వస్త్రములను ఏ విధంగా ఇచ్చి ఉన్నాడో తన తండ్రి అయినటువంటి నాకు ఏ విధంగా ఇచ్చాడు నాకు తెలియదు, కానీ యోసేపు మాత్రం మంచిగా అంగీని అక్కడ కుట్టించి ఇచ్చి ఉన్నాడు అక్కడ కదండి. మరి తండ్రి ఒకవేళ యోసేపుని ప్రత్యేకంగా చూస్తున్నాడు అంటే గనక మిగిలిన బిడ్డలకు ఎలా ఉంటది అప్పుడు? వాడిని బాగా చూస్తున్నాడు, మనం బాగా చూడలేదు ఏటో బాబోయ్ అని ఇలాగ డిఫరెంట్ గా చూస్తూ ఉంటారా? హల్లెలూయా. మన కుటుంబీకులే మన కుటుంబంలోనే మనకు శత్రువులుగా ఉంటూ ఉంటారు. ఎవరో బయట అవసరం బయట రావట్లేదు, నీకు అయితే కనుక శత్రువులుగా ఉన్నారంటే కనుక నీకు ఏదైనా హాని లేదా ఆపద, ఏమైనా కీడు కనుక చేయాలంటే కనుక బయట వచ్చి చేయాల్సిన పని బయట రారు కూడా, కనబడరు కూడా, ఉండరు కూడా. నీ కుటుంబీకులే, నీ కుటుంబమే నీకు ఎలా ఉంటారండి? శత్రువులుగా అయిపోతూ ఉంటారు. మరి అలాంటిది నీ కుటుంబంలో నుంచి నీ కొరకు ఎవరైనా నీకు శిక్ష పడింది కాబట్టి ఆ శిక్షను అనుభవిస్తారా? ముందుకు వస్తారా? అంటే వారు నీకు శత్రువులుగా చూస్తున్నారు, ఎంచుతున్నారే, నీకు కీడు చేయాలని యోచిస్తున్నారు, ఆలోచన కలిగి ఉంటున్నారే. అటువంటిది మరి బాబు నువ్వు బాధపడకరా, నిన్న లేరా, నేను అనుభవిస్తానులే అంటారా? అంటే గనక అది కాని పని, జరగని పని. అయితే మరి ఒకరు మాత్రం ఉన్నారు, ఆయన నువ్వు పిలిచినా పిలవకపోయినా నీతోనే ఉంటారు, నీతోనే వస్తూ ఉంటారు. నువ్వు ఎంత సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నా, ఎంత శోధన ఎదుర్కొంటున్నా నీతోనే ఉంటాడు, నీ పక్కనే ఉంటూ ఉంటాడు ఆయన. ఎందుకంటే నువ్వు ఆయన యొక్క బిడ్డవై ఉన్నావు, నువ్వు ఆయనకు కావలసిన వాడివి. ఆయన నీ కొరకు ఏమి చేయడం కన్నా సిద్ధంగానే ఉన్నాడు, సిద్ధపడి కూడా ఉన్నాడు కూడా, చేశాడు కూడాను. హల్లెలూయా. తన ప్రాణమునే లెక్క చేయకుండా నీ కొరకే సిలువలో అర్పించి ఉన్నాడు, పెట్టి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన ప్రాణమును నీ కొరకే అక్కడ బలిగా అయి ఉన్నాడు, బలిగా ఇచ్చి ఉన్నాడు.
కాబట్టి ఈ విషయాలలో ఏ ఒక్కరు కూడా మనవకూడదని నా యొక్క మనవి. ఇతరుల కోసం ఎవరైతే గనక ప్రాణం పెడుతూ ఉంటారో, ప్రాణం పెట్టాలని ఆలోచన కలిగి ఉంటారో, ఆశపడుతూ ఉంటారో, ముందుకు వస్తారో, ఆ పని చేస్తారో, వారి లేదంటే మంచి వ్యక్తులు, లేదంటే కనుక నిజమైనటువంటి మంచి మనిషిగా మనం చెప్పుకోవచ్చును కూడా. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారి గురించి చూసినట్లయితే ఆయనే మంచి దేవుడుగా, నిజమైనటువంటి మంచి దేవుడిగా, మంచి మిత్రుడిగా, మంచి తండ్రిగా మనకు ఇక్కడ కనబడుతూ ఉన్నాడు, అయి ఉన్నాడు కూడాను. కాబట్టి నువ్వు దేవుణ్ణి మంచిగా ఆరాధించు, స్తుతించు, ఆయనతో మంచి బంధము సంబంధం కలిగి ఉండు, దేవుల్లో ఎదుగు, దేవుని అనుగ్రహించే దీవుల్లో ఆశీర్వాదాలు ఎక్కువ పొందుకొని ఆయన కృపతో నింపడుతూ ఉందాం. ఈ కొద్ది మాటలు మనం మీకు దీవించి ఆశ్రయించి ఫలించును గాక. ఆమేన్.